ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి గారు డిఎస్సి మీద మేము గత 3 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా వారు స్పందిస్తూ మేము చెప్తా ఉన్నాము ఇక్కడ ఎక్కడ అవినీతి జరగట్లేదు అని చెప్పి వారు సోషల్ మీడియాలో ఇస్తూ మీరు మా దగ్గరికి వస్తారా లేదా నేను మీ దగ్గరికి రావాలని చెప్పి వారు మీడియాలో విషయం చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో 2025 డిఎస్సి మీద అక్కడ అవినీతి ఆరోపణలు జరిగినాయని రాష్ట్రం మొత్తం మీద ఈ రోజున 175 నియోజకవర్గాల్లో ఈ రోజున రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. మరి అలాగే రేపు పెద్ద ర్యాలీ కూడా చేయబోతున్నాం. అంటే ప్రజలకు మేము ఏమి జరిగింది అనేటువంటిది చెప్పడం మేము తప్ప అని ఈ సందర్భంగా ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంటే మా ప్రాథమిక హక్కును కాలరాయటం ఏమిటి అని ఈ రోజున ఎమ్మెల్యే గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలకు ఏం జరుగుతుందో తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఈ రోజున డిఎస్సి 2025 అనేటువంటిది దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్తా ఉన్నాం. ఈ రోజున ముఖ్యమైన మా మంత్రి వర్యులైనటువంటి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి వాటికి ఈ రోజు వరకు కూడా ఎందుకు విద్యాశాఖ మంత్రి గారు వారు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పట్లేదు? మేము అడిగేటటువంటి 3 పాయింట్లు, ఆ 3 పాయింట్లు కూడా వాళ్ళు ప్రాపర్గా చెప్పకపోతే ఎట్లా? అంతేకాకుండా ఈ రోజున మనము పిల్లలకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజున 7 క్వార్టర్లకు ఇవ్వాలి, ఈ రోజు వరకు ఇచ్చినటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. అది మేము అడుగుతా ఉన్నాం ప్రజల పక్షాన నిలబడి. దానికి కూడా రిలే నిరాహార దీక్షలు ఇవి చేయకూడదు అని ఈ రోజున మా ఎమ్మెల్యే గారు మాట్లాడటం సబబు కాదు. వారు వస్తా అన్నారు, 4 గంటల వరకు మేము వెయిట్ చేస్తాం, నేను వెయిట్ చేశాను అన్నాడు. మేము 4 నుంచి 5 వరకు మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. వారు ఇప్పుడు 5:30 దాకా అవుతా ఉంది. వారు వస్తున్నారో లేదో పోలీస్ వారి ద్వారా మాకు తెలిసినటువంటి విషయం ఏమంటే వారు వస్తున్నారన్నట్టుగా చెప్పారు, మళ్ళీ లేదన్నట్టుగా చెప్తా ఉన్నారు. మేము 5:30 వరకు చూసి ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలందరూ కూడా మనం అర్ధగంట 5 to 5:30 వెయిట్ చేసాం సార్. ఇంకా మిగతా గ్రామాలకు పోవాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమందరం మా కార్యకర్తలందరూ ఒక నిర్ణయాన్ని తీసుకొనేసి వారిని 5:30 వరకు మేము వెయిట్ చేసాం. వారు రాలేదు కాబట్టి మేమందరం కూడా ప్రజల పక్షాన రేపు ర్యాలీలో మళ్ళీ ఇదే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర నాయకుడు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం గత 4 రోజుల నుండి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్ననే రిలే నిరాహార దీక్షలు కూడా ముగిసిపోయినాయి. రేపు స్టూడెంట్స్ అలాగే ప్రజలు అందరూ కూడా ఈ డిఎస్సి అవకతవకల గురించి ప్రజల్లో ఉంది కాబట్టే మళ్ళీ రేపు పెద్ద ర్యాలీగా ఈరోజు మా పార్టీ కార్యకర్తలకు పిలిచాం. రేపు పొద్దున తప్పకుండా అందరూ ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నేను ఒకటే చెప్పేది, ఇది ఈ యొక్క దీక్ష అనేది తర్వాత ఈ డిఎస్సి అనేది వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చింది కాదు. ఇది వైఎస్ఆర్ పార్టీ యొక్క సింబల్ కాదు. ఇది ఎవరైతే డిఎస్సిలో నష్టపోయినటువంటి టీచర్ పోస్టులు ఎవరైతే రాసినారో వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అడ్డంగా అంటే వాళ్ళకి ఫేవర్గా మేము బయటకు వచ్చినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో అది తప్పంటున్నారు. మరి తప్ప ఈరోజు పారిశుద్ధంగా జరిగింటే అంటే మంచిగా జరిగింటే మళ్ళీ ఎందుకు గాను మరి వాళ్ళు వెనకని చేస్తున్నారు. ఈరోజు లోకేష్ బాబు గారు బయటకు ప్రెస్ మీట్కి వచ్చి లేదు ఇది కరెక్ట్ ఉందని చెప్పొచ్చు కదా. అతను విద్యాశాఖ మంత్రి. మేమేమడుతున్నాం మా డిమాండ్, ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో అతను వచ్చి ఏదైనా చెప్పాలి దీని గురించి. దాదాపుగా వారం నుండి మా వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షంగా ఎవరైతే టీచర్ పోస్టులు రాని వాళ్ళు చెప్పింది ఎవరు, టీచర్ పోస్టులు ఎవరైతే రాని వాళ్ళు, తర్వాత ఎవరైతే ఎగ్జామ్ రాసి మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులో లేదో వాళ్ళు బయటకు వచ్చారు తప్పితే మా వైఎస్ఆర్ పార్టీలు ఎవరు రాలే. వాళ్ళకి అన్నదండగా మా వైఎస్ఆర్ పార్టీ ఈరోజు బయటకు వచ్చింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం ఇంకా ముందు తీసుకుపోతాం. తప్పకుండా మళ్ళీ ఈ డిఎస్సి అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు ప్రజల్లో కూడా స్పందన ఉంది కాబట్టి ఈరోజు ఎక్కడంజూ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో శాంతియుతంగా ర్యాలీ జరుగుతున్నాం. దాన్ని జీవించుకోలేక ఈ కూటమి ప్రభుత్వము మళ్ళీ ఈరోజు లోకల్ ఎమ్మెల్యే మన పార్థసారథి కూడా మళ్ళీ ఈరోజు ఒక ఛాలెంజ్ చేసినాడు.
అంటే మీరన్నారండి నాకన్నారండి సార్ మేము అదే చెప్తున్నాం ఎమ్మెల్యే గారు మేమే మిమ్మల్ని తప్పటంలే ఈ డిఎస్సి గురించి మీకేమీ తెలుసు మాకు అంతకంటే ఎక్కువ తెలుసు మేమే చెప్తున్నాం మీరు డిప్యూటీకి రండి మీరున్నారా అండి మేమన్నా రండి మీరు చెప్తున్నారు మీ ఆఫీస్ వద్దు మా ఆఫీస్ వద్దు ఏదైనా సబ్జెక్ట్ ఏదో ఒక దీంట్లో పెడదాం మీరు రండి మేము వస్తాం అప్పుడు కావాలంటే అది ఏమనేది స్థూలంగా మాట్లాడి ప్రజలకు ఏమైనా కరెక్టర్ ఉంటే దానికి ప్రజలకు తీసుకోవద్దని చెప్పి చెప్తున్నాను ఈరోజు. సార్ ఇంకోటి నిన్న కర్నూలులో కొండల బ్రిడ్జి నుంచి వేలాది మంది డిఎస్సి విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి మేము నిజాయితీగా పనిచేసినాము చదువుకున్నాము నిజాయితీ డిఎస్సి జరిగింది కానీ వైసీపీ నాయకులు ఈ విధంగా దీక్ష చేయడం ఎంతవరకు కరెక్ట్ మా జీవితాలు ఎందుకు బొగ్గుపాలు చేస్తారని అంటున్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదు చెప్తున్నాను ఈరోజు అంత లేదు ఈరోజు ఇప్పుడు మనం చెప్పేది ఏమి 10,000 మంది అన్యాయం చేయని చెప్పడం మనము ఈ స్పోర్ట్స్ కోటా ఏమైతే ఉందో ఆ స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది దానికి ఏదో మెరిట్ స్టూడెంట్ ప్లస్ 2-3% స్పోర్ట్స్ కలిపి డిఎస్సి అని చెప్పి చెప్తున్నాం మనము అంతేగాని కంప్లీట్ వాళ్ళు ఏదో వాళ్ళ ఇష్టానుసారం తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులకి అట్లా వాళ్ళకి డిఎస్సీలు ఇస్తున్నారు కాబట్టి దాన్ని తప్పడుతున్నాం తప్పితే మేము 16,000 మందిని మేము తప్పడంలే దాన్ని ఆలోచన చేయాలి ఆ రోజు డిఎస్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆలోచన చేయడంలే మేము ఏదైతే 2 or 3% తప్పు ఉందో దాన్ని మేము బయటకు తీస్తాం తప్పితే మేము టోటల్ తప్పని చెప్పి చెప్పడం మేము